చాలా ఈజీగా తీసుకుంటారు. బట్ ఇట్ మైట్ నాట్ బి ద సినారియో యాజ్ వెల్. కాళ్ళ మీద కొన్ని సార్లు మనకి బ్లూ కలర్‌లో, గ్రీన్ కలర్‌లో బ్లడ్ వెయిన్స్ అన్నీ బయటికొచ్చి కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటే, ఏముందిలే ఇది అని అనుకుంటాం. బట్ చాలా సార్లు అవి బాడీ మనకిచ్చే వార్నింగ్ సైన్స్ అని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు. అంటే రాబోయే ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రమాదాలైనా ఉండొచ్చు. ఫ్రమ్ హార్ట్ అటాక్స్ కావచ్చు. అంటే ఇలాంటి సినారియో మేబీ ఇట్ ఈస్ హెరిడిటరీ ఆర్ దాని వెనకాల ఏదైనా రీజన్ ఉందా? ఎందుకు ఇలాంటివి వస్తున్నాయి అని ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళాలి? అసలు ఈ వేరికోస్ వీన్స్‌కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఇప్పుడు మోడర్న్ డేస్‌లో ఏ రకంగా అభివృద్ధి చెందింది? వీటన్నిటి విషయాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి వి హావ్ విత్ us రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్ గచ్చిబౌలి నుంచి వి హావ్ ది ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అలాంగ్ విత్ ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ఆఫ్ రివియా ఇన్స్టిట్యూట్ నాతో పాటు ఉన్నారు డాక్టర్ అర్జున్ రెడ్డి గారు. ఒకసారి ఆయనతో కనెక్ట్ అవుదాం. హలో అర్జున్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ అబ్సల్యూట్లీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఈ వారికోస్ వెయిన్స్ గురించి మనం వింటూ ఉంటాము అండ్ చాలా మంది దీన్ని సీరియస్గా తీసుకోరు. వెన్ ఇస్ దట్ వన్ హ్యావ్ టు రెస్పాండ్? అసలు ఈ వారికోస్ వెయిన్స్ కి ఎందుకు, వై డస్ ఇట్ అక్కర్ అండ్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? వాట్ యు హావ్ టు సే? సో వారికోస్ వెయిన్స్ అనేది మామూలుగా వీనస్ ఇన్సఫిషియన్సీ, అంటే బ్లడ్ కాళ్ళకి వెళ్ళినప్పుడు అది బాడీ వాడుకున్న తర్వాత రిటర్న్ చేసే సిస్టమ్ని వీనస్ సిస్టమ్ అని అంటాం. సో ఈ వీనస్ సిస్టంలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ ఇన్సఫిషియన్సీ అనేది ఒక కండిషన్, లైక్ వాట్ వి కాల్ వారికోస్ వెయిన్స్ అనేది వస్తుంటుంది. బ్లడ్ ఒకసారి హార్ట్ నుంచి కాళ్ళకి కిందకి వెళ్ళిన తర్వాత వన్స్ ఇట్స్ యూస్డ్, ఆ బ్లడ్ తిరిగి వెళ్ళే సిస్టంలో ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ వారికోస్ వెయిన్స్ లాంటి కండిషన్స్ వస్తాయి. సో ఇది ఎస్పెషలీ ఎక్కువసేపు నిలబడే వారికి అండ్ కొంచెం ఫిట్నెస్ తక్కువ ఉన్న వారికి ఆర్ ఒబిసిటీ లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ చూస్తుంటాము. సో బ్లడ్ ఈ వెయిన్స్ నుంచి తిరిగి వచ్చే సిస్టంలో కొన్ని వాల్వ్స్ అని ఉంటాయి. ఈ వాల్వ్స్ వచ్చి దే ఆర్ కైండ్ ఆఫ్ 2 స్మాల్ డోర్స్ అని. సో ఈ బ్లడ్ వన్ వే పోయేటట్టు ఈ వాల్వ్స్ మామూలుగా ప్రాపర్గా ఫంక్షన్ అయినప్పుడు వన్ వే పైనకి వస్తుంటుంది బ్లడ్. వెన్ ఎవర్ ఈ వాల్వ్స్ కానీ చెడిపోయినప్పుడు కానీ డిస్ఫంక్షన్ అయినప్పుడు బ్లడ్ పైనకి రాకుండా కిందే కాళ్ళలో పూల్ అయ్యే ఒక సిచ్యువేషన్ వారికోస్ వెయిన్స్ అని అంటారు. సో ఆబ్వియస్లీ వాడేసిన బ్లడ్ కాళ్ళలోనే పూల్ అయినప్పుడు దానివల్ల లోకల్గా కొంచెం ఇరిటేషన్ అలాంగ్ విత్ స్కిన్ డ్యామేజ్ అవ్వడము, స్కిన్ చేంజెస్ అవ్వడము, ప్లస్ కొంచెం కాళ్ళు హెవీగా ఉండడము, ఈవినింగ్ అయ్యే కొద్దీ హెవీనెస్ అండ్ కొంచెం కాళ్ళు లాగుతున్నట్టు, ప్లస్ పెయిన్, క్రాంపింగ్ ఇలాంటివన్నీ చూస్తుంటాము. సో ఇప్పుడు ఈ వారికోస్ వెయిన్స్ మీరు నాకు చెప్పినట్లుగా లాంగ్ స్టాండింగ్, ఎక్కువ గంటలు నిలబడే వాళ్ళలో చూస్తూ ఉంటామని చెప్పారు. ఎక్కువ శాతం కూర్చొని పనిచేసే వాళ్ళలో కూడా ఈ సిచ్యువేషన్ ఉంటుందా అండి? అండ్ ఏ రకం పాపులేషన్లో వారికోస్ వెయిన్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం? సో సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. మీరు చెప్పినట్టు ఎక్కువసేపు కూర్చున్న వారికి క్యాఫ్ మజిల్, ఈ బ్లడ్ రిటర్న్ సిస్టంలో ఆబ్వియస్లీ కాళ్ళలో ఎక్కడ పంప్ లాగా ఒక హార్ట్ లాగా లేదు కాబట్టి బ్లడ్ యాంటీ గ్రావిటీ, ఇట్ హ్యాస్ టు క్లైమ్ అప్, తిరిగి పైనకి రావాలి కాబట్టి ఏదో ఒక సిస్టమ్ ఉండాలి దాన్ని తిరిగి పంపించడానికి హార్ట్ లోకి. సో దాంట్లో ఒక మేజర్ కోర్ కాంపోనెంట్ వచ్చి కాఫ్ మజిల్. కాఫ్ మజిల్ వచ్చి ఆబ్వియస్లీ మనం నడుస్తున్నప్పుడు అదొక వీనస్ పంప్ లాగా కూడా పనిచేస్తుంది. దాని లోపల కూడా కొన్ని వెయిన్స్ ఉంటాయి అండ్ అది ఒక పంప్ లాగా ఇట్ హెల్ప్స్ ద బ్లడ్ టు రిటర్న్ టు ద హార్ట్. సో ఎక్కువసేపు కూర్చున్న వారు ఆబ్వియస్లీ ఆ కాఫ్ మజిల్ని వాడరు కాబట్టి సో అండ్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్స్లో ఒక కాంపోనెంట్ వచ్చి ఇట్ డెఫినెట్లీ ఇట్ కాంట్రిబ్యూట్స్ టు వారికోస్ వెయిన్స్. అదే కాకుండా మీరు చెప్పినట్టు ఎక్కువసేపు నిలబడుకున్న వారికి అండ్ ఫిట్నెస్ లేని వారికి, కొంచెం ఒబిసిటీ ఉన్న వారికి కూడా కడుపులో కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్లడ్ రిటర్న్ అవ్వడానికి కొంచెం ఎక్కువ ఇట్ టేక్స్ లిటిల్ బిట్ మోర్ ఎఫర్ట్. సో అది కూడా ఒక ఫ్యాక్టర్ ఫర్ వారికోస్. అండ్ కొంతమందికి జెనెటిక్ కాంపోనెంట్ కూడా, some genetic component that is also there. సరే, ఇప్పుడు వారికోస్ వెయిన్స్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ గురించి మాట్లాడితే ప్రతి ఒక్కళ్ళకి వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుందా? అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ విచ్ ఇస్ అవైలబుల్ ఫర్ వారికోస్ వెయిన్స్? సో వారికోస్ వెయిన్స్ లో 6 స్టేజెస్ ఉంటాయండి. సో C స్టేజెస్ ఉంటాయి. ఈ క్లాస్ ఒకసారి ఒక పేషెంట్ చూసిన తర్వాత మేము సిమ్టమ్స్ చూసి ఎంత సివియర్గా ఉందో అని ఒకసారి ఎవాల్యుయేట్ చేసి నేను చెప్పినట్టు డాప్లర్ చేయించిన తర్వాత ఎర్లీ ఆర్ మైల్డ్ స్టేజ్ డిజీజ్ అందరికీ జనరల్గా స్టాకింగ్స్ రికమెండ్ చేస్తాము. సో వాళ్ళు కానీ లైఫ్ లాంగ్ స్టాకింగ్స్ వాడగలిగితే చాలా వరకు ఇది కొంతమందికి రిగ్రెస్ అవ్వచ్చు, అంటే తగ్గొచ్చు, అండ్ చాలా మందికి ప్రోగ్రెస్ అవ్వదు. సో ఎవరికైతే కొంచెం సీరియస్, కొంచెం అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ ఉంటుందో
వాళ్ళ వరకే మేము సర్జికల్ ఆర్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ రికమెండ్ చేస్తాము. సార్ ఇప్పుడు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అంటే మనకి ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి? ఒకప్పుడు మీకు అందరికి తెలుసు ఆల్రెడీ, ఐ మీన్ ఈ వారికోస్ వెయిన్ స్ట్రిప్పింగ్ అని చేసేది. సో ఇంతకుముందు సర్జన్స్ ఒక కట్ ఇచ్చి ఈ చెడిపోయిన వెయిన్ ని దే యూస్ టు రిమూవ్ ఇట్. అది ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా ఐ మీన్ రేర్గా ఇప్పుడు ఎవరు చేయట్లేదు. సో వీ మూవ్డ్ ఆన్ టు మినిమలీ ఇన్వేజివ్ థెరపీస్, అంటే ఇమేజింగ్ వాడి జస్ట్ పిన్ హోల్తో ఈ వెయిన్స్ని మనం ట్రీట్ చేయగలుగుతున్నాము. సో దాంట్లో మనకి కామన్గా చేసేది ఒక త్రీ ప్రొసీజర్స్ ఉంటాయి. ఒకటి లేజర్ అని జనరల్గా వాట్ పీపుల్ సే లేజర్, అండ్ ఇంకోటి వచ్చి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, అది ఇంకొంచెం అడ్వాన్స్డ్ మోడ్, అండ్ ద లేటెస్ట్ వచ్చి గ్లూ. సో గ్లూ కాన్సెప్ట్ వచ్చి యాజ్ యూ నో జస్ట్ బయోకంపాటబుల్ గ్లూస్ ఉంటాయి. సో ఈ బ్లడ్ వెజల్స్లో ఇమేజింగ్ వాడి కొంచెం గ్లూ ఇంజెక్ట్ చేసి దాన్ని సీల్ చేసేస్తాము. సో ఈ కంపేర్డ్ టు ఆల్ దీస్ త్రీ, గ్లూ ఇస్ ద లేటెస్ట్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ కానీ చూసుకుంటే గ్లూలో కొంచెం రికవరీ ఫాస్ట్ ఉంటుంది, ప్లస్ రికరెన్స్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ప్రొసీజరల్ కంఫర్ట్ కానీ చూసుకుంటే గ్లూ ఇస్ ద మోస్ట్ కంఫర్టబుల్ ప్రొసీజర్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రికవరీ కూడా కొంచెం ఎర్లీ అండ్ ఫాస్ట్ రికవరీ ఉంటుంది. అండ్ ప్రొసీజరల్ అంటే పోస్ట్ ప్రొసీజరల్ డిస్కంఫర్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అదే కానీ లేజర్ అయితే మా దగ్గర వీ డోంట్ యూస్ లేజర్. లేజర్ కొంచెం అవుట్డేటెడ్ అయింది ఇప్పుడు. సో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, కెథెటర్ బేస్డ్ థెరపీస్లో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వచ్చి వాట్ ఈస్ గ్లోబలీ రికమెండెడ్ అనమాట. సో దాంట్లో ఒక కెథీటర్లో కొంచెం టిప్లో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా కొంచెం కరెంట్ జనరేట్ చేసి మనం వెయిన్ని డ్యామేజ్ చేసి వెయిన్ వాల్ని క్లోజ్ చేయగలుగుతాం. సో ఈ రెండు కూడా పిన్ హోల్ ప్రొసీజర్స్, చిన్న పిన్ హోల్తోనే మనము చేస్తాం, వితౌట్ ఎనీ కట్స్ ఆర్ స్కార్స్ ఇవన్నీ లేకుండా వీ కెన్ క్యూర్ ది. సో ఈ వెరికోస్ వెయిన్స్తో బాధపడుతున్న పేషెంట్స్కి ఎవరెవరికి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ వర్తిస్తాయి, ఎవరెవరికి ఖచ్చితంగా సర్జరీ మీరు ప్రిస్క్రైబ్ చేస్తారు సార్? సో నేను చెప్పినట్టు జస్ట్ అర్లీ స్టేజ్ డిజీజ్, ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 1 or 2 అట్లా, స్టేజ్ 1 సో 1 to 3, కాల్లో కొంచెం కింద యాంకిల్ దగ్గర వాపు, లేదంటే కొంచెం టువర్డ్స్ ది ఈవినింగ్ కొంచెం లాగడం అనేది, ఇలాంటివి కానీ వితౌట్ వెరీ ఎన్లార్జ్డ్ వెయిన్స్, అంటే మరి పెద్ద వెయిన్స్ కనిపించకుండా జస్ట్ ఈ స్వెల్లింగ్ ప్లస్ డిస్కంఫర్ట్ ఉండి డాప్లర్లో కానీ కొన్ని ఫీచర్స్ ఉంటే దెన్ వీ వుడ్ రికమెండ్ స్టాకింగ్స్ అనమాట. సో వెరస్ కొన్ని చాలా పెద్ద డైలేటెడ్ వెయిన్స్ ఉంటాయి, కొంతమందికి మీరు చూస్తుంటారు లైక్ స్కిన్ కింద చాలా వాసిన వెయిన్స్ ఉంటాయి, ఆర్ కొంతమందికి బాగా సివియర్ డిస్కంఫర్ట్, పెయిన్, స్కిన్ డిస్కలరేషన్ కూడా ఉంటుంది. ఈ యాంకిల్ చుట్టూరు డార్కిష్ స్కిన్ డిస్కలరేషన్ అనేది కొంతమందికి ఉంటుంది. సో ఆ స్టేజెస్లో అండ్ ఏమైనా పుండున్న ఈ అల్సర్ అనేది ఫామ్ అయినా ఇలాంటి పేషెంట్స్కి తప్పకుండా వన్ ఆఫ్ ది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, గ్లూ ఏదో ఒకటి, ఒకవేళ రిఫ్లక్స్ అనేది ఉంటే డాప్లర్లో మేము చేస్తాం. సో అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రొసీజర్స్ నాన్ సర్జికల్గా ప్రొసీజర్స్ కనుక మనం చూస్తే పేషెంట్ ఇమీడియట్గా డిశ్చార్జ్ అయిపోవచ్చా అండి? క్యాన్ హీ రెజ్యూమ్ బ్యాక్ టు హిస్ వర్క్ ఇమీడియట్లీ విత్ ఇన్ డే ఆర్ 2, ఆర్ లేదంటే దానికి కూడా బాగా రెస్ట్ తీసుకోవాలా? పేషెంట్ పోస్ట్ ప్రొసీజరల్ రెస్ట్ ఎట్లా ఉండాలి? సో ఒక 2 to 3 days మ్యాక్సిమం కొంచెం రెస్ట్ రికవరీకి టైం పెట్టుకుంటే సరిపోతుంది. ఇమీడియట్గా సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే కూడా చాలా వీళ్ళు నడవగలుగుతారు, దే కెన్ డూ ద నార్మల్ యాక్టివిటీస్. ఈ కంప్రెషన్ బ్యాండేజెస్ అనేది ఒక 3 days to 1 week దాకా కొంతమందికి అందరికి పెడతాం కాబట్టి, సో జస్ట్ దానివల్ల కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది కానీ, బట్ దే నార్మల్ యాక్టివిటీస్ ఎంతవరకు వాళ్ళు చేయగలుగుతారో వాళ్ళకి ఏం రిస్ట్రిక్షన్ ఉండదు. అండ్ రికవరీ కూడా ప్రోలాంగ్ రికవరీ ఏమి ఉండదండి, ఇట్స్ జస్ట్ పిన్ హోల్ ప్రొసీజర్ కాబట్టి విత్ ఇన్ అ వీక్ చాలా వరకు మోస్ట్ పీపుల్ కెన్ గెట్ బ్యాక్ టు ఆల్ దేర్ నార్మల్ యాక్టివిటీస్. వండర్ఫుల్ సార్. ఈ వారికోస్ వెయిన్స్ని గనక ఒకవేళ చూపించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వచ్చే స్కోప్ ఉంది అని అంటున్నారు. ఇది నిజమా, లేకపోతే షుడ్ వి రియలీ బి వెరీ సీరియస్ అబౌట్ దీస్ వారికోస్ వెయిన్స్? సో వారికోస్ వెయిన్స్ ఉన్న వారికి దేర్ ఇస్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ చూస్తే ఎస్, దే ఆర్ మోర్ ప్రోన్ టు హ్యావింగ్ కార్డియాక్ ఇష్యూస్ కూడా. ఎందుకంటే జనరల్గా ఈ సేమ్ స్పెక్ట్రమ్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు, వీళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్, యూనో ఎక్కువగా కూర్చునే వాళ్ళు, అండ్ ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉన్న వాళ్ళు, ప్లస్ ఒబిసిటీ ఇది ఉంటుంది కాబట్టి స్పెక్ట్రమ్ ఆఫ్ డిజీజ్లో అఫ్కోర్స్ వీళ్ళందరికీ కొంచెం కార్డియాక్ డిసీజ్ కూడా ప్రోన్ ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, మరీ అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు దాన్ని ట్రీట్ చేయించుకొని, ప్లస్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆల్వేస్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ డయట్
అండ్ ఓవరాల్ మనం హెల్దీ లైఫ్ స్టైల్ కానీ లీడ్ చేయగలిగితే ఈ అన్ని వారికోస్ వెయిన్సే కాదు, కార్డియాక్ కానీ అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్, స్ట్రోక్ రిస్క్స్ కానీ అన్నీ కూడా మనం కంట్రోల్లో పెట్టుకోగలుగుతామండి. Sir, we have been seeing Rivia Vascular Institute lo, especially for these varicose veins, they follow international standards treatment అని చెప్తూ ఉంటారు. అయితే ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఒక కామన్ మ్యాన్కి కూడా అప్లికబుల్ అవుతుందా, ఆర్ వుడ్ ద ట్రీట్మెంట్ హియర్ వుడ్ బి వెరీ ప్రైసీ? ఆ ట్రీట్మెంట్ గోల్డెన్ స్టాండర్డ్స్ వాట్ యు ఫాలో హియర్, అది జనాలందరికీ తెలియజేయండి ఒక్కసారి. సో మేము ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోనే చేస్తాము. వాట్ ఎవర్ ద గైడ్ లైన్స్ రికమెండ్, అంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, రైట్? ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రతి కండిషన్కి దాని ట్రీట్మెంట్స్ రికమెండేషన్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్లో. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఒకటి డాప్లర్ చేయాలి, ప్రాపర్ గైడ్ స్టాండర్డ్స్లో డాప్లర్ స్కాన్ చేయాలి. ప్లస్ దాని తర్వాత మనం రికమెండ్ చేసే ట్రీట్మెంట్స్ కూడా ఈ గైడ్ లైన్స్లో, ఎస్పెషలీ రేడియో ఫ్రీక్వెన్సీ, నేను చెప్పినట్టు లేజర్ ఎక్కువ చేయము మేము, సర్జరీస్ చేయము. సో మోడర్న్ గైడ్ లైన్స్ ఫాలో చేసుకొని చేసే ట్రీట్మెంట్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని అంటాము. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెసిబిలిటీ అలాగేం లేదండి. సో వీ ట్రీట్, ఐ థింక్ కేర్ ఎట్ రివియా ఇస్ క్వైట్ యాక్సెసిబుల్ అండ్ ఇట్స్ ఫర్ ఎవ్రీబడి. సో వారికోస్ వీన్స్కి సంబంధించి ఇక్కడ మన రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి ఈజ్ అవైలబుల్. కాబట్టి ఆ నొప్పితో బాధపడుతూ ఆ మచ్చలతో అది లేటర్ ఆన్ అల్సర్స్గా మారి, అంటే కోతిపుండు బ్రహ్మరాక్షసి అంటారు కదా, అక్కడ దాకా తీసుకెళ్లకుండా డాక్టర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ మీ అందరి కోసం. సో కమ్ హియర్, గెట్ దట్, ఆ పెయిన్ నుంచి రికవరీ పొందండి అండ్ హ్యాపీగా నవ్వుతూ బయటకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.